దుర్ఘటన జరగడం, ఆ అమ్మాయికి చాలా వయసు కూడా ఉంది, చిన్న వయసు. తప్పకుండా ఆ అమ్మాయికి ఇప్పుడు కూడా మనం హెల్ప్ఫుల్గా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మనోధైర్యం తప్పనిసరిగా ఎవరైతే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళ ఎక్స్పెండిచర్ కూడా నేను కంపల్సరిగా వాళ్ళకి సపోర్ట్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకు కూడా హామీ ఇస్తా ఉన్నా. మనందరం కూడా ఒక మంచి వాతావరణంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు, అలాగే డిస్టర్బెన్స్ లేకుండా ఇటువంటి